మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి కాలేజెస్ ఇంజినీరింగ్ గానివ్వండి, డిగ్రీ గానివ్వండి, పీజీ గానివ్వండి, ఇక చివరికి డిప్లొమా గూడా వచ్చేసరికి ప్రైవేటు పరంగా ఉన్న కాలేజీలన్నీ గూడా బంద్‌లోకెళ్ళిపోయినాయి. గవర్నమెంట్‌యి రన్ అవుతున్నాయి. ప్రైవేట్‌యి మాత్రం బంద్‌లోకి వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ఈ ఎస్‌బీ టెట్ వచ్చేసరికి ఈ డిప్లొమా వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే సడెన్‌గా వచ్చేసరికి రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన బంద్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించారు వీళ్ళు. ఇప్పుడు అసలు చిక్కు ఎక్కడొచ్చిందంటే సిలబస్‌లు కంప్లీట్ కాలేదు వీళ్ళకు. సో, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బై ఫోర్‌తో కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సరే బీటెక్ వాళ్ళంటే వాళ్ళు సొంతంగా చదువుకుంటారు. దే హావ్ గ్రోన్ అప్. సో, స్పూన్ ఫీడింగ్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకే వీళ్ళు ఫీడ్ చేస్తారు. డిగ్రీ అయినా గానివ్వండి, బీఫార్మసీ అయినా గానివ్వండి, ఏదైనా గానివ్వండి. ఇక ఆ తర్వాత అంతా కూడా ఓన్ స్టడీయే. క్లాసులు చెప్పినా వినరు, పెట్టరు. అయితే అట్లాంటి వాళ్ళకు కొన్ని కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు కండక్ట్ చేస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పారు. ఈరోజు స్టార్ట్ అయింది. మరి స్పూన్ ఫీడింగు కంటే ఎక్కువ కావాల్సిన డిప్లొమా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారా? ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయా? అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఇంతవరకు ఎక్కడా కూడా డిప్లొమాకు మాత్రం ప్రైవేట్ కాలేజెస్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. ఎప్పుడో లాక్‌డౌన్ టైంలో మాత్రమే స్టార్ట్ అయినాయి. ఉన్నాయి, అయిపోయినాయి కూడా అప్పుడు. ఈ టీమ్స్ యాప్ వీటి ద్వారా వచ్చేసరికి. అయితే ఇప్పుడు డిప్లొమా సిలబస్ ల్యాగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. అయితే ఈ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేస్తారా? మరి ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేస్తే అకాడమిక్ ఇయర్ దెబ్బతింటదని చెప్పి స్టూడెంట్స్ అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఆన్‌లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అది గనక నిర్వహించినట్టయితే ఖచ్చితంగా అయితే ఈ సిలబస్ ల్యాగింగ్ అనేది ఆగిపోద్ది. నోటిఫికేషన్‌లో పరంగా వీళ్ళు ముందుకెళ్ళిపోతారు. సో, ఇక అంతా కూడా మంచిగా ఉంటుంది. కాలేజీలు ఏంటంటే ఇప్పట్లో ఓపెన్ అయ్యే విధంగా అయితే కనపట్లేదండి. ఓవరాల్‌గా మీకేమన్నా ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.